బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మిని. వనజ గారు, ఒక ధర్మ సందేహం. పుణ్యం డెఫినెట్ గా ఎప్పటికప్పుడు మనం సముపార్జించుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. పుణ్యాన్ని ఎంత అయితే మనం అలా పోగు చేసుకుంటాం, అది డిపాజిట్ లాగా బ్యాంక్ డిపాజిట్ డెఫినెట్లీ ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, అప్పుడు ఇచ్చేస్తాడు. కాకపోతే అది నెక్స్ట్ జన్మలకు కదా, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ గా కూడా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. విల్ నెవర్ నో కదా. అసలు ఇంతకీ ఒక భార్యాభర్తల విషయంలో మనం తీసుకుంటే, భర్త చేసేటటువంటి పుణ్యం మరి భార్యకి వర్తిస్తుందా? భార్య ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, భర్తలు అసలు పూజలు చేస్తున్నారా అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది. ఆడవాళ్లే చక్కగా చేసేసుకుంటూ ఉన్నారు. అసలు పూజ అనే క్రతువు ఉన్నదే మగవాడి కోసం, మనం హెల్ప్ చేయాలి మాత్రమే. కానీ మొత్తం రివర్స్ అయిపోయి ఆడవాళ్లే మొత్తం చేసుకుంటున్నారు. భార్య చేస్తుంది కదా, నేను చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు. ఈ థాట్ ప్రాసెస్ ఉంది. మరి ఆ ఇంటి స్త్రీ గనక అలా పూజ చేసుకుంటూ ఉంటే ఎట్లా మరి? మంచి పొజిషన్స్ కి వెళ్ళటం కానీ, లేకపోతే ఆ పుణ్యం ఏదైతే ఉందో మొత్తం ఫ్యామిలీకి రావటం కానీ జరుగుతుందంటారా? నేను చదువుకున్నది, నాకు తెలిసిన విజ్డమ్ ఏదైతే జ్ఞానం ఉందో అది మాత్రమే షేర్ చేస్తాను. అయితే ఏమంటారంటే, మగవాళ్ళు చేసిన పుణ్యము ఇంటి మొత్తానికి వెళ్తుంది అన్నమాట, కాపాడుతుంది. ఇంటి మొత్తాన్ని, మీ పిల్లల్ని, మీ భార్యని, మీ ఫ్యామిలీని, మీ తల్లిదండ్రులు, ప్రజని అంటాం కదా, తరతరాలుగా ఆ పుణ్యం పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇది మగవాళ్ళు చేసే పూజ ఏదైతే ఉంటుంది. ఆడవాళ్ళు చేసిన పూజ ఆడవాళ్ళ వరకే ఉంటది అనమాట. వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు బాగుండడం, వాళ్ళ ఆరోగ్యం వరకు బాగుంటది. మహా అయితే పిల్లల కోసం ప్రార్థిస్తుంది కాబట్టి తల్లి ఎప్పుడైనా, నా పిల్లల్ని బాగా చూడు తండ్రి అని, అక్కడ వరకు వెళ్తుంది. నా భర్తను బాగా చూడు, 5వ తనం కాపాడు వరకు కాపాడతాడు. ఇంకా మిగతా పుణ్యం ఏది భార్య చేసినప్పుడు భర్తకి వెళ్ళదు అసలు. అంటే తనకి మంచి ఉద్యోగం రావాలి, తను బాగుంటే, తను బాగా సంపాదిస్తే ఇల్లు బాగుంటుంది అన్న ఉద్దేశం ఉంటది. కానీ ప్రాసెస్ ఆవిడ చెయ్యాలి. కానీ ఆవిడ చేసే ఆ పూజకి బలం రావాలి అంటే భర్త కూడా చేసుకోవాలి. తన కోసంకే కాకుండా తన ఫ్యామిలీ కోసం కూడా చెయ్యాలి. భార్య చేస్తుంది కదా, ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టేస్తుంది, పర్వాలేదు ఇల్లంతా బాగుంది ఓకే అని అనేసుకుని, నేను పర్వాలేదు లేచి ఏదో అలా ఆరతి తీసుకోనో లేకపోతే ఇంట్లోంచి అలా వెళ్ళిపోవడం అలా కాకుండా, ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక బ్లెస్సింగ్ కావాలి అనుకుంటామో, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, మీరు చదివే ఒక చిన్న జపము, మంత్రము, ఏదున్నా మీరు ఒక రోజు చదివింది మొత్తం ఇంటి ఫ్యామిలీ మొత్తానికి అదొక ప్రొటెక్షన్ అన్నమాట. ఒక చక్కటి వలయం లాగా, ఒక మంచి ప్రొటెక్షన్ లాగా ఏర్పాటవుతుంది. కాబట్టి మగవాళ్ళు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కాస్త, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. మేము లేట్ నైట్ పనిచేస్తాము, మాకు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, మాకు లేవడానికే టైం ఉండదు అన్నప్పుడు, అన్నిటికీ మనం టైం కేటాయించగలుగుతాం కదా ప్రతి దానికి. సో అందులో ఏదైనా ఒక 10 నిమిషాలు మైనస్ చేసుకొని భగవంతుడి ఆరాధనకి పెట్టుకోవడమే చాలా అన్నమాట. అలా చేసినప్పుడే అన్ని రకాలుగా మీ ఇంటిని పాది బాగుండడానికి హెల్ప్ అవుతుంది. రైట్, తప్పకుండా. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, భర్త మాట వినరు. మాకు ఏదో నా పూజ నేను అసలైతే కొన్ని ఇళ్లలో ఒక్కొక్కసారి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి వింటూ ఉంటే అసలు కనీసం ప్రసాదం కూడా తిననివ్వరు. పూజలు చేయడం దేవుడు, ఆయన పూజ చేయడం దేవుడు అడుగు, ఆవిడ్ని చేయనివ్వరు. ఇంట్లో ఏమి ఇట్లాంటివి ఏ క్రతువులు చేయనివ్వరు అనే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అలాగే అసలు వినరండి, ఆయనకి ఇంట్రెస్ట్ లేవండి, నేను దేవుడిని నమ్మనని ఆ వర్డ్ వింటుంటేనే చాలా జుగుప్సాకరమైన మాట. ఇంత పెద్ద క్రియేషన్, వెన్ దేర్ ఇస్ అ క్రియేషన్ దేర్ ఇస్ అ క్రియేటర్, ఆబ్వియస్లీ. దేవుడిని నమ్మను అని అడిగిన వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, ఈ క్రియేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్న క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేస్తే అప్పుడు అది ఎనర్జీనే అవ్వచ్చు. థియరీ అంటాం, బ్యాక్టీరియా నుంచి డెవలప్ అయింది అది ఇది అంటాం. కానీ కాకపోతే ప్రాపర్ ఆథెంటిక్ గా ఒక ఆన్సర్ ఇస్తే అప్పుడు వి విల్ బిలీవ్ ఇన్ ఆల్ సచ్ థింగ్స్. కాబట్టి వినట్లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు వినట్లేదండి, మా భర్త వినరు, డెఫినెట్ గా చెయ్యరు, వాళ్ళని మార్చుకునే విధానం ఏదైనా ఉందా అంటే గనక? ఇక్కడ ఏమవుతుందంటే, మార్చుకునే విధానం ఇంకేముండదమ్మా పద్మిని. నార్మల్ గా కొంతమంది ఇంకా మూర్ఖత్వం వినరు, ఇంకా
ఇప్పుడు నాకు మెసేజెస్ నా ఆఫీస్ నెంబర్ కి చాలా పెద్ద ఇంత పాపం రాస్తారు, అవన్నీ చదువుతూ ఉంటాను అలా కూర్చొని. బాధ అనిపిస్తుంది. పూజలు చేయనివ్వరు, కరెక్టే. ఇంట్లో ఎవరు అంటే ఇంట్లో దీపం పెట్టకూడదు, అక్కర్లేదు. ఒకవేళ కోడలు చక్కగా ఏదో భక్తితోటి లేచి, ఇంటి కోడలు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కోడలు వెళ్ళి పూజ చేస్తే అత్తగారు అంటదంట, ఏం మా మేము నాశనం అయిపోవాలని పూజలు చేస్తావా అని అత్తగారులు కూడా ఉన్నారు. దేవుడి దండం పెట్టుకుంటే నాశనం కూడా చేస్తాడా? నాశనం అయిపోవాలని చేస్తావా? సో ఏదైనా ఒక ప్రత్యేకంగా రోజు వస్తాం మన ఇలా రెమెడీస్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా చాలా మటుకు. వేప చెట్టు దగ్గర దీపం పెట్టమనో, నిమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టమనో ఇలా చెప్తూ ఉంటాం. సో ఏదో వింటారు పాపం, వాళ్ళకి రిలేటెడ్ గా ఒక రెమెడీ వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలనుకుంటారు. ఆ చెయ్యాలనుకొని చేసినప్పుడు మా మీద ఏదైనా మంత్రాలు ప్రయోగిస్తున్నావా అని అత్తగారులు ఉన్నారు, తోటికోడళ్ళు ఉన్నారు. సో ఇలా అంటే జస్ట్ మాకు మెసేజెస్ వచ్చినాయి కాబట్టి, సో ఎవరిది వాళ్ళని అంటే లెట్ గో, ఆ ప్రాసెసే లేదు మనకి. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయని అనేసి మనం అసలు అనుకోలేం కదా. ప్రతి దాంట్లో మనం దూరుతాం, ఎందుకు చేస్తున్నారు క్యూరియాసిటీ. మనం చేయలేం, వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని అంటే దెప్పి పొడవడం, మాటలు అనడం, వాళ్ళు చేయనివ్వకుండా చేసుకోవడం. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటి, మీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మీరు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు సరే ఇంకా వదిలేండి, భగవంతుడి మీద భారం వదిలేసి సింపుల్ గా మిమ్మల్ని దేవుడి గదిలోకి వెళ్ళనివ్వట్లేదు, మిమ్మల్ని పూజలు చేయనివ్వట్లేదు, దీపారాధన చేయనివ్వట్లేదు, దేవుడికి అలంకారం చేయనివ్వట్లేదు, నో ప్రాబ్లం. మీరు మీ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా పెట్టుకోండి. అంటే సూర్యోదయానికి అంతే ముందు లేవడము, లేచి లేవగానే చక్కగా స్నానం చేసుకొని మీ శుభ్రత ఏదైతే ఉందో అది చూసుకోండి ఫస్ట్. దాని తర్వాత మీరు మనసులో ఏవేవైతే జపాలు చేసుకోవాలనుకుంటున్నారో, ఏవేవైతే చదవాలనుకుంటున్నారో, సహస్రనామాలు చదువుతారా, జపాలు చేసుకుంటారా, నామస్మరణ చేసుకుంటారా, ఏవేవైతే చేయాలనుకుంటున్నారో జస్ట్ కళ్ళు మూసుకొని మీ అంతటా మీరే భగవంతుడి ముందు దీపారాధన చేసినట్టు అనుకోవడమే అంతే. ఇంకా మనం అనుకొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేయడమే. అలా అని మీరు పూజలు చేయనివ్వట్లేదు కదా అని లేట్ గా లెగుస్తాము. నిజంగా మీకు ఆ ఇంటెన్షన్ బాగుంటే, మీకు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో లేచి ఉదయాన్నే లేవండి. బ్రాహ్మీ ముహూర్తంలో లెగిస్తారా, 4 o'clock 5 o'clock ఎప్పుడైనా లేవండి. లేచి కూర్చొని స్నానం చేసుకొని ఒక దగ్గర పీస్ఫుల్ గా, ఒకవేళ మీ ఇంట్లో అలా కూర్చొని ఇవ్వట్లేదు కూడా అనుకుంటే మీ మనసులో ఆ చాంటింగ్ అవుతూనే ఉండాలి. అదైతే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఒక భగవంతుడికి తప్ప. సహస్రనామం ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి వచ్చు కాబట్టి ఆ స్తోత్రాలు చదువుతూ ఉండండి, అమ్మవారి నామాలు చదువుతూ ఉండండి. చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చే పుణ్యం మీకు వచ్చేస్తుంది. ఎవరైతే చేయొద్దు అని అంటున్నారో వాళ్ళకి ఏది వెళ్ళాలో అదే వెళ్తుంది. కానీ మార్పు రావటం ఇంట్లో అనేది జరగదంటారా? మార్పు వస్తుంది మా పద్మిని. చాలా మంది మేము నమ్మము భగవంతుని అనే వాళ్ళే మెల్లిగా ఆ ట్రాక్ లోకి వెళ్తారు. ఆ టైం రావాలి. ఆ నమ్మము అన్న వాళ్ళు ఏంటంటే ఏదో రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఒక మ్యాజిక్, ఇలా దండం దీపారాధన చేయగానే అక్కడ ఏదో ఒక మ్యాజిక్ అయిపోయి ఒక మిరాకిల్ అయిపోయేసి అప్పటికప్పుడు ఒక అద్భుతం జరిగిపోవాలంటూ ఉంటారు. కాకపోతే అలా అద్భుతం జరగాలంటే మీరు చేసిన పాత కర్మలు, పాప కర్మలు ఎప్పుడైతే వాష్అవుట్ అయిపోతాయో, మీరు వెలిగించే ఒక్క దీపారాధన వల్ల మీ లైఫ్ లో పెద్ద మిరాకిల్ జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అదే అప్పటిదాకా మన బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో, బ్యాగేజ్ వెళ్ళేదాకా మనకి ఎటువంటి పుణ్యము దక్కదు. అది మైనస్ చేసుకుంటూ రావాలి. మనం చేసిన పాపాలు, మనం అనే సూటిపోటి మాటలు, అవన్నిటి మైనస్ చేయాలంటే మీరు రోజు చేసే పూజతోటే అదంతా మైనస్ అవ్వుకుంటూ జీరో డౌన్ అవ్వాలంటే పూజలు అవసరం. డెఫినెట్లీ అలా మారాలి ప్రతి ఇల్లు కూడా. ఏదైతే ఇట్లా సఫర్ అవుతున్నారు, ఎవరైతే భర్తలు చేయకుండా ఉన్నారో ఆ ఇల్లు డెఫినెట్ గా మారాలి. ఆ భర్త మారాలి. మీ పిల్లలకి, మీ ప్రొజనికి, మీ భార్యకి, ఇంటిల్లిపాదికి అన్ని రకాలుగా అంటే పాస్ ఆన్ అవుతుంది అనమాట ఆ పుణ్యం. భార్య చేసింది భార్య వరకే ఉంటుంది. రైట్ క్లారిటీగా చెప్పేశారు. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం.